ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కోరుకుంటాం. ఉదాహరణకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకున్న నాలెడ్జ్ని లేకపోతే ఆయనకు తెలిసిన విషయాలన్నిటినీ ఉపయోగించి మనకున్న సమస్యని ఎంతో వైద్య పరిభాషలో ఎన్నో రకాలుగా వివరించిన అది మనకి పెద్దగా ప్రయోజనం చేకూర్చదు. మనకు కావాల్సింది ఏంటంటే, నాకున్న సమస్య దానికి మూల కారణం ఏంటి, ఆ సమస్య నుంచి నేను ఎలా బయటపడగలను, నా ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది. చాలా సందర్భాల్లో దేవుని మాటలు ప్రకటించే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అసలు దాని వలన ఎవరు దీవెనలు పొందుతున్నారు, అసలు ఎవరి జీవితాలు మార్పు చెందుతున్నాయి అనేది అర్థం కాకుండా కొన్ని సందర్భాలు కనపడతాయి. అది ఎలాంటిది అంటే, చాలా అద్భుతమైన సంగతులు, ఆశ్చర్యాన్ని గొలిపే సంగతులు ఇవన్నీ చెప్పటం. అలా చెప్పాలనుకునే వాళ్ళకి చాలా నాలెడ్జ్ కావాలి, ఎంతో సమయాన్ని వెచ్చించాలి వాటన్నిటి కోసం, ఎన్నో పుస్తకాలని చదవాలి. కానీ దానివలన వినేవాళ్ళకి ప్రయోజనం ఉంటుందా అంటే అది ప్రశ్నార్థకం. ఎందుకు అంటే, వినేవాళ్ళ జీవితాలు మార్పు చెందుతాయా, వాళ్ళ యొక్క భక్తి ఏదైనా మెరుగుపడుతుందా, దేవునితో వాళ్ళకున్న సహవాసం అభివృద్ధి చెందుతుందా అంటే ప్రశ్నార్థకం. ఎందుకు అంటే, మన జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఎన్నిన్నప్పటికీ కూడా, ఉదాహరణకి దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం, ఇలాంటి గ్రంథాల్లో నుండి కొన్ని మాటల్ని, కొన్ని మర్మాలని, ఇది ఇప్పుడున్న పరిస్థితులకి కొన్నిటిని అన్వయించి, ముఖ్యంగా ఆశ్చర్యాన్ని గొలిపే సంగతులు ఎన్ని చెప్పినప్పటికీ కూడా, పలానా దేశం, ఇందులో చెప్పబడినటువంటి దేశం, ఇవన్నీ అవి తప్పు అని నేను అనను. కానీ వాటి వలన మనిషి, ఒక విశ్వాసి యొక్క జీవితానికి కేవలం జ్ఞానాన్ని మాత్రమే ఇచ్చేదైతే దానివలన ప్రయోజనం లేదు. అది హృదయాన్ని మార్చాలి. వింటున్నటువంటి విశ్వాసి యొక్క జీవితంలో దేవుని యొక్క సహవాసంలో మరింతగా అభివృద్ధి పొందే విధంగా నడిపించాలి. అందుకే నేను ఇందాక డాక్టర్తో పోల్చింది. డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి ఏదైనా వినాలనుకున్నప్పుడు దాన్ని స్పష్టంగా మనకు అర్థమయ్యే విధంగా ఆయన చెప్పాలని కోరుకుంటాం. అది ఎలా ఉండాలంటే, నేను రేపు ఏం చేయాలో చెప్పండి, ఈ సమస్య నుండి నేను బయటపడాలంటే, ఈ అనారోగ్యపు బాధ నుండి నేను విడుదల పొందుకోవాలంటే నేను అసలు రేపు ఏం చేయాలి, ఏం తినాలో ఏం తినకూడదో ఇందాక చెప్పారు కదా. లేకపోతే నేను ఏ విధంగా ఎలాంటి మెడిసిన్స్ వేసుకోవాలో, నా దైనందిన దినచర్య ఎలా ఉండాలో చెప్పండి అని కోరుకుంటాం. యేసు ప్రభు ఆయన బోధించినటువంటి బోధలన్నిటిలోనూ ఎక్కువగా మనకు కనిపించేది ఏంటంటే, విన్న వాళ్ళ యొక్క జీవితాలు మార్పు చెందాలి, వాళ్ళ జీవితాలలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి కార్యాల నుండి వాళ్ళు బయటికి వచ్చి మారు మనస్సు పొందిన వాళ్ళై వాళ్ళు దేవుని సహవాసములో వర్ధిల్లాలి. అది ఆయన ప్రధానమైనటువంటి ఉద్దేశం. నిజానికి యేసు ప్రభు బోధించిన బోధల్లో
ఆయన గనుక జ్ఞానాన్ని, గొప్ప గొప్ప సంగతుల్ని, ఆశ్చర్యాన్ని గొలిపే సంగతుల్ని, విస్మయం కలిగించే సంగతుల్ని బోధించాలనుకుంటే ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ కూడా దానికి సాటి రారు. ఆయనకు అన్ని సంగతులు తెలుసు. ఇంకా చెప్పాలంటే ఆయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో వింతలు, విశేషాలు అన్నిటినీ, మనకి తెలియని వాటిల్ని, ఇంకా తెలుసుకోలేని వాటిల్ని కూడా బోధించగలిగినటువంటి అపరిమితమైనటువంటి జ్ఞానము కలిగిన దేవుడు. ఆయన జ్ఞానానికి పరిమితి లేదు. ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానులందరినీ కలిపి ఆ జ్ఞానాన్ని అంతటినీ సమకూరిస్తే అది ఒక నీటి బొట్టు అయితే, దేవుని యొక్క జ్ఞానం ఈ ప్రపంచంలో ఉన్న నదులు, సముద్రాలు అన్నిటినీ కలిపితే ఎంత నీరు ఉంటుందో అంత జ్ఞానం అయింది. అంటే మనం పోలికతో పోల్చాలంటే. కానీ ఆయన ఏనాడు కూడా జ్ఞానంతో తన మాటల్ని చెప్పలేదు. అంటే జ్ఞానంతో అంటే జ్ఞానాన్ని కలిగించే కేవలం నాలెడ్జ్. అంటే జ్ఞానం అంటే మళ్ళీ దానికి రెండు అర్థాలు ఉంటాయి. జీవితాన్ని మార్చే జ్ఞానం కూడా ఉంది. కానీ నాలెడ్జ్ అనేది కేవలం విని ఆనందించటానికి తప్ప, విని ఆశ్చర్యాన్ని పొందటానికి తప్ప, కొద్దిగా ఏదో దాని గురించి జిజ్ఞాసని కలగజేసేది తప్ప ఇంకా మిగతా వాటికి పనికిరాని వాటిని ఎప్పుడు చెప్పలేదు ఆయన. దేవుని వాక్యంలో పదే పదే చెప్పబడిన మాటలు మన జీవితం ప్రతిరోజు మార్పు చెందుతూ ఆయనకి ఇష్టమైన విధంగా మనం తీర్చిదిద్దబడాలి అనేది దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సంవత్సరాలు తరబడి మన జీవితాల్లో మార్పు లేకుండా మనం జీవిస్తూ ఉన్నట్లయితే దాని వలన దేవుడు ఎంత మాత్రం కూడా సంతోషించడు. మీలో శనివారపు రాత్రి ఉపవాస ప్రార్థనని అటెండ్ అయ్యేవాళ్ళు, లేకపోతే చూసేవాళ్ళు మార్పు అనే అంశాన్ని గురించి బోధించబడుతుండటం గమనించి ఉంటారు. బైబిల్ మొత్తము బోధించేదంతా కూడా మార్పు, మారు మనస్సు పొంది దేవుని బిడ్డలై ఆయన రాజ్య వారసులుగా మనందరం మార్పు చెందాలని. ఈ లోకంలో ఉన్న ఏ మార్గం కూడా మార్పు అనే విషయాన్ని మీద అంత తీవ్రమైనటువంటి దృష్టిని పెట్టినట్లుగా కనపడదు. కేవలం సత్యమైనటువంటి యేసుక్రీస్తు మార్గం, దేవుని యొక్క మార్గంలో మారు మనస్సు, మనిషి యొక్క జీవితంలో మార్పు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనకు కనపడతాయి. యేసు ప్రభు కూడా చెప్పింది, నేను ఈ లోకానికి వచ్చింది దేనికి అంటే మీకు మారు మనస్సును అనుగ్రహించటానికి. మీ మనస్సు మారి దేవుని యొక్క బిడ్డలుగా మీరు మార్పు చెందాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రికలోని మాటను చదువుకుని మనం ముందుకు వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ మాటని అనేక సందర్భాల్లో మనం చదువుకుని ఉంటాం. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు అనేది మనం తరచుగా వింటాం, అలాగే చదువుతాం. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరము ఆయనకు సమర్పించుకోండి. సజీవ యాగం అంటే లివింగ్ సాక్రిఫైస్. అంటే ఇప్పుడు ఉదాహరణకి బలిగా అర్పించాలంటే ఏదైనా ఒక మేకను తీసుకొచ్చామనుకోండి,
అది ఇంకా బ్రతికే ఉంది. అప్పుడు మనం దాన్ని బలిగా అర్పించడానికి సిద్ధపడుతున్నాం. అలాగే ఇక్కడ దేవుడు కోరుకుంటున్న విషయం ఏంటంటే సజీవ యాగముగా మీ శరీరం. మనం ఎప్పుడైనా పెద్దగా ఆలోచిస్తామా ఈ శరీరం నిజంగా దేవునికి నేను సజీవ యాగంగా అర్పించాలి, అదే నిజమైనటువంటి భక్తి అని? ఈ శరీరంలో మనకు కావలసిన వాటన్నిటినీ మనం నెరవేర్చుకుంటూ ఉంటాం. నా హృదయం దేవునికే, నా మనస్సు దేవునికే అని మనమే చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాక్యం సెలవిచ్చే విషయం ఇక్కడ మనం చదివిన దాంట్లో సజీవ యాగంగా మీ శరీరం. దీన్ని మనం ఎంతగా అర్థం చేసుకుంటామో, దీనికి ఎంతగా మనం విధేయత చూపుతామో అంతగా దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాం. ఎందుకు అంటే నీ హృదయం అది కనిపించింది. ఎవరైనా హృదయాన్ని చూడగలరా? భౌతికమైన గుండె కాదు, హృదయాన్ని. హృదయము అనేది బైబిల్లో చెప్పబడే హృదయం మనకున్నటువంటి ప్రేమ ఆప్యాయతలకి అన్నిటికీ కూడా కేంద్రస్థానం అది. కానీ దాన్ని ఫిజికల్గా మనం చూడలేం. చూడని దాన్ని ఎలా మనం దేవునికే ఇచ్చేసామని చెప్పగలం? మీరు ఎవరైనా సూర్యుడిని చూసారా? అంటే మనం ఇలా పైకి చూడంగానే అక్కడ ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ కాంతిని చూసి మనం సూర్యుడిని చూసాం అనుకుంటాం. నిజానికి మనం ఎవ్వరూ సూర్యుడిని చూడలేదు, చూస్తే బ్రతకలేము. మనం చూసేది సూర్యకాంతిని. మనకి ఎలా తెలుసు మరి సూర్యుడు ఉన్నాడని? సూర్యకాంతిని చూడడం ద్వారా సూర్యుడు ఉన్నాడని మనకి అర్థమవుతుంది. చంద్రుడిని అయితే మనం డైరెక్ట్గా స్పష్టంగా కనపడుతూ ఉంటాడు. చంద్రమండలానికి కూడా మానవుడు వెళ్ళాడు అనేకసార్లు. అలాగే నీ హృదయములో ఎవరు నిండి ఉన్నారు అనేది నీ శరీరాన్ని బట్టి తెలియపరచబడుతుంది. నీ శరీరం సజీవమైనటువంటి యాగంగా దేవునికి అర్పించబడితే దానిని బట్టి నీ హృదయం అంతా దేవుడు కేంద్రస్థానంగా ఉన్నాడు, ఆయనే నీ హృదయమును పరిపాలిస్తున్నాడు అనే సంగతి అర్థమవుతుంది. అలా కాకుండా శరీరమే, నా హృదయం మాత్రం నేను దేవునికి ఇచ్చేశాను అని గనుక మనం అనుకుంటే అది పూర్తిగా భ్రమపరిచే సంగతే. అది నిజమైంది కాదు. అందుకే ఇక్కడ స్పష్టంగా రోమీయులకు రాసిన పత్రికలో చెప్పబడినటువంటి ఈ మాట, అలాగే మనం ఇంకొన్ని మాటలను చూస్తే దేవునికి శరీరము ఎంత ప్రాముఖ్యమో, మన యొక్క శరీరం, మన దేహం, ఇంకా చెప్పాలంటే అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే మీరు చేసే ఆరాధన ఇదే అని. ఆ చివరిగా చెప్పబడిన మాట, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అనేది కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఏమని ఉంటుందంటే మీరు చేసే ఆరాధన అసలు ఇదే. ఇప్పుడు వరకు మనం చేసింది పెదవులతో, మన ఊహలతో, మైండ్తో చేసాం కదా, అదంతా స్తుతి. కాకపోతే మనం సహజంగానే స్తుతి ఆరాధన అని అంటూ ఉంటాం. అందులో తప్పైతే లేకపోవచ్చు, కానీ దేవుడు కోరుకునే నిజమైనటువంటి ఆరాధన మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే మనం చర్చి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడుంటాం? మన జీవితం లోకంలో ఉంటుంది. మనం రకరకాల పనులు చేసుకుంటూ ఉంటాం. మనం అనేక విషయాలను చూడటానికి మన కన్నులు చూస్తూ ఉంటాయి, మన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి, అనేక మాటల్ని మన చెవులు వింటాయి. అక్కడ ఆరాధన మొదలవుతుంది. అందుకే ఈ విషయాన్ని ఎంత స్పష్టంగా మనం అర్థం చేసుకుంటామో మనం సరైనటువంటి డైరెక్షన్లో మన విశ్వాస యాత్రని ముందుకు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది.
చాలాసార్లు క్రైస్తవేతరులకి తేడా తెలియనటువంటి అంత్య దినాల్లో మనం ఉన్నాం. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది, క్రైస్తవులు అని పిలువబడే విశ్వాసుల దగ్గర ఫోన్ ఉంటుంది. ఫోన్ ఉండటం తప్పు కాదు, కానీ ఆ ఫోన్లో మనం చూసేది వాళ్ళు చూసేది, ఈ కన్నులతో వాళ్ళు చూసేది మనం చూసేది, అంటే విశ్వాసులైన వాళ్ళు చూసేది. ఈ చెవులతో వేటిల్ని వినటానికి ఇష్టపడుతున్నాం, ఈ ఆలోచనల్లో దేన్ని మనం నింపుకుంటూ ఉన్నాం అనేది ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తికి ఆ వ్యక్తి అంతరంగానికి మాత్రమే తెలిసిన విషయం. ఇక్కడ కూర్చుని ఉన్న యవనస్తులందరి జీవితాల్లో తోటి యవనస్తుల కంటే నేను ఏ విధంగా భిన్నంగా ఉన్నాను, నాకివ్వబడినటువంటి శరీరంతో నాకున్న దేహంతో నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నానా లేదా అనేది ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈ ఫోన్లో అసలు నువ్వేం చూస్తున్నావు, దేన్ని వింటున్నావు, నీ మైండ్లో నీ ఆలోచనల్లో అసలు ఏ ఆలోచనలు ఎలాంటి విషయాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నీ ఊహల్లో ఏముంది అనేది నీకు దేవునికి తప్ప ఇంకెవ్వరికి తెలిసిన విషయం కాదు. అందుకే అదే నిజమైన ఆరాధన. మిగతాదంతా పబ్లిక్. ఇప్పుడు మనం ఇక్కడ చేసిందంతా కూడా స్తుతి. ఇక్కడ మనం వేరుగా చేయటానికి ఇంకా ఏమీ పెద్దగా అవకాశం ఉండదు. వచ్చాం కాబట్టి 2 గంటల్లో మనం చేసేదంతా కూడా ఇక్కడ అందరూ చేసేదే చేస్తాం. దేవుణ్ణి స్తుతిస్తాం, అంటే నేను స్తుతించట్లేదు అంటలేదు, కానీ దేవుడు కోరుకునే ఆరాధన స్తుతించటాన్ని ఆయన కోరుకుంటాడు. ఎందుకు అంటే మనం దేవుని యొక్క ఆయన ప్రేమను బట్టి ఎన్నో విషయాలలో ఆయన చేత మనం సహాయం చేయబడ్డాం, దీవించబడ్డాం, పోషించబడుతున్నాం, ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాం, మనుగడ సాధిస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు మనం మొదలు పెట్టాల్సింది మన దినచర్య దేవుణ్ణి స్తుతించటంతో. కానీ ఆరాధన అంతకంటే ఇంకొక మెట్టు ఎక్కువ. అదేంటి అంటే నీ దేహంతో, నీ శరీరంతో, నీకున్న సమస్తంతో ఆయన ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే ఆయన తనకున్న సర్వస్వాన్ని మన కొరకు ఖర్చు పెట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకున్నది ఏది కూడా దాచుకొనకుండా మన కోసం సమస్తాన్ని సిలువలో ఆయన అప్పగించాడు. దేవుణ్ణి ఆరాధించటం మన హృదయపూర్వకంగా, అంటే మనకున్న సర్వస్వంతో, హోల్ బీయింగ్, అది మనకున్న మైండ్, అలాగే మనకున్న శరీరం. ఎందుకంటే శరీరం ఎక్కువ పాత్ర ఎందుకు పోషిస్తుందంటే మన ఇష్టాలని నెరవేర్చేది శరీరం. మనం ఎక్కువగా ప్రేమించేది శరీరం. కనపడిన హృదయాన్ని ఏం ప్రేమిస్తాం? మైండ్ని దేనికి వాడతాం మనం? ఆ మైండ్తో ఈ శరీరం యొక్క ఇష్టాలని నెరవేర్చుకోవడానికి. మైండ్ని దేనికి వాడతాం? మన శరీరానికి ఏది నచ్చుతుందో దాన్ని ఊహించుకోవడానికి ఇష్టపడతాం. కాబట్టి శరీరానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే దేవుడు దాన్ని సజీవ యాగంగా మీరు నాకు అర్పించండి. నీ జీవితంలో దేవునికి నీ శరీరాన్ని సజీవ యాగంగా అర్పించడానికి గనక నువ్వు నిర్ణయించుకుని దాని ప్రకారంగా ప్రతిరోజు జీవించడానికి ఇష్టపడితే దేవునితో నీ సహవాసం ఎంతో అద్భుతంగా వర్ధిల్లుతూ నీ జీవితం అనేకులకు దీవెనకరంగా నీవు దేవునిలో ఎంతో బలంగా వర్ధిల్లుతావు. నువ్వు ఎన్నో విషయాలలో జయించే వ్యక్తిగా ఉంటావు. దేన్ని మనం జయిస్తున్నాం ఈ రోజున అని మనమే ప్రశ్నించుకుంటే మనందరి హృదయాల్లో తెలుసు ఏ విషయాల్లో జయించే వాళ్ళుగా ఉన్నాం, ఏ విషయాల్లో ఓడిపోయే వాళ్ళుగా ఉన్నాం. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవునికి నాకున్న సమయాన్ని కొంత, నాకున్న డబ్బుని కొంత,
నాకున్న సామర్థ్యాన్ని ఆయన పనిలో వాడే విధంగా నేను గనుక ఉంటే దేవుడు సంతోషిస్తాడు అని. నిజానికి అవన్నీ మెయిన్ ప్రోడక్ట్ కాదు, అవన్నీ బై ప్రోడక్ట్స్. మనందరికీ బాగా సుపరిచితమైనవి అరటి చెట్టో లేకపోతే కొబ్బరి చెట్టో. ఉదాహరణకి అరటి చెట్టు తీసుకుందాం. అరటి చెట్టులో ప్రధానమైన ప్రోడక్ట్ ఏంటి? ఏంటి ఎవరు చెప్పట్లేదు ఇక్కడ పిల్లలంతా? ఏంటి? అరటి పండేనా? ప్రధానమైనటువంటి ప్రోడక్ట్ లేకపోతే ఫలం అరటిపండు. అరటిపండు బాగానే మనం ఎంజాయ్ చేస్తాం, కానీ అందులో ఇంకా మిగతావి కూడా ఉపయోగపడేవి ఉన్నాయా లేవా? అరటి బెరడుతో చేసిన ప్లేట్స్ని కూడా వాడతాం మనం. అరటి ఆకుల మీద భోజనం చేస్తాం. అలాగే దాని లోపల ఉన్నటువంటి ఆ కాండంలో లోపల ఉన్న వాటిని కూడా వండుకుంటారు. ఇంకా ఆ పువ్వుల్ని కూడా వండుతారు. రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి అరటితో. దాని నారని కూడా వాడతారు. ఇన్ని రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం అరటి పండుని వాడకుండా మిగతా వాటిని వాడుకుంటున్నాం అనుకోండి. పండుని కోసేయటం గెల రాగానే పక్కన పడేస్తాం అనుకోండి. చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? మరి ఏంటి వీళ్ళు అసలైన దాన్ని వదిలేసి మిగతా వాటన్నిటి మీద దృష్టి పెట్టారేంటి? అసలైనది ఉంటే మిగతా ఉంటాయా ఉండవా? అసలు గెలే వచ్చిందంటే, దానికి ఫలమే వచ్చిందంటే మిగతావన్నీ ఉన్నట్టే. అవేంటి? ఆకులు, కాండం, లేకపోతే ఇంకా బెరడు, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే అది అంతగా ఆరోగ్యకరమైనటువంటి చెట్టుగా ఉందంటే మిగతావన్నీ కూడా ఉంటాయి. కానీ మిగతావన్నీ ఉండి ఇది లేకపోతే చాలా ఉంటాయి కదా. అరటి చెట్లు కాయవు ఎప్పటికీ. దాన్ని ఏం చేస్తారు? అప్పుడు నరికేసి పారేస్తారు. ఆలోచించండి. మనం కూడా బై ప్రోడక్ట్స్ మీద దృష్టి. అదేంటంటే దేవునికి నాకు ఇచ్చిన డబ్బుల్లో కొంత దేవునికి ఇస్తాను. అది దేవుని వాక్యానికి విరోధం అంటే కాదు. దేవుని వాక్యానుసారమే. ఆకులు వాడొచ్చా వాడకూడదంటే మంచిదే, ఆకులు వాడొచ్చు, ప్రయోజనకరమే. నా సమయంలో కొంత దేవునికి ఇస్తాను, నేను కొంతమందికి ప్రయోజనకరంగా నేను పని చేస్తాను, ఆదరణకరంగా ఉంటాను, ఇవన్నీ ఫైన్. కానీ అసలైనటువంటి ఫలం నీ జీవితంలో అదేంటి అంటే నీ శరీరాన్ని సజీవయాగంగా ఆయనకు అప్పగించావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో భక్తిలో నువ్వు అంతకంతకు వృద్ధి చెందాలంటే, దేవునిలో ఎదగాలంటే, వర్ధిల్లాలంటే, ఆయనను సంతోషపెట్టే బిడ్డగా ఈ లోకంలో నువ్వు జీవించాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది, ఒకే ఒక ఎక్స్పెక్టేషన్ ఆయన దగ్గర నుంచి ఉంది. అదేంటంటే నీ శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకు అప్పగించటం. అదే నిజమైనటువంటి విధేయత. మిగతావన్నీ కూడా మనకు అనుకూలమైన వాటిని, మనకి పెద్దగా నొప్పిని కలగజేయని వాటిని, లేకపోతే మనకు అంతగా అసౌకర్యాన్ని కలగజేయని వాటిని మనం అప్పగించడానికి చాలా సిద్ధంగా ఉంటాం. ఉదాహరణకి ధనవంతుడికి దేవుని కొరకు ధనం ఖర్చు పెట్టడంలో పెద్ద నొప్పి కలగదు. ఎందుకు అంటే అందులో కూడా మనకి ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను దేవునికి ఇది ఇచ్చానంటే ఇంకా ఇస్తాడు, అదే కదా చెప్పేది చాలామంది. దేవునికి గనక మనం ఇచ్చామంటే ఆయన పట్టజాలనంత విస్తారంగా మనల్ని దీవిస్తాడు. ఇదే భక్తి అయితే కనుక అసలు నిజంగా ఏముంది డిఫరెన్స్? చాలామంది కోరుకునేది, సమాజంలో ఎన్నో రకాలైనటువంటి విశ్వాసాలు కలిగిన వాళ్ళు కోరుకునేది కూడా అది. కానీ క్రొత్త నిబంధన క్రైస్తవ జీవితం అది పాత నిబంధనలో కరెక్ట్. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ దేవుడు దీవించాడు, వాళ్ళు ఇచ్చిన కొలది మరలా దీవించాడు. ఎందుకు అంటే అది కేవలం క్రొత్త నిబంధనలో రాబోయేదానికి సాదృశ్యం మాత్రమే తప్ప
అది ఫైనల్ కాదు. క్రొత్త నిబంధన కాలములో ఉన్నటువంటి మనం, యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మనలను విమోచించి దేవుని బిడ్డలుగా మనల్ని మార్చాడు. తండ్రి అని పిలవటానికి మనకి ఆయన గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. మీరు పాత నిబంధనలు ఎక్కడైనా చూస్తారా తండ్రి అని ఎవరైనా ప్రార్థన చేయటం? ఎక్కడా కూడా కనపడదు మీకు. ఆయనను ప్రభువా, యెహోవా, దేవా అని ప్రార్థన చేసినట్లుగానే కనపడుతుంది. కారణం ఏంటంటే ఆ రిలేషన్షిప్ లేదు. దేవుడు, ప్రజలు. క్రొత్త నిబంధనలో దేవుడు, ఆయన పిల్లలు. అటువంటి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మన జీవితాల్లో ఇంకా పాత నిబంధన అనుభవాల్లోనే బ్రతకడానికి మనం ఇష్టపడితే అందుకే మన జీవితంలో అసమాధానం. అందుకే జీవితాలలో ఎంతసేపు ఏదో నేను ఉన్నానంటే ఉన్నాను, చర్చికి వెళ్తాను, ఆయన ఏదో సహాయం చేస్తున్నాడు, బ్రతుకుతున్నాను అంతే తప్ప నిజము ప్రతిరోజు ప్రతి దినము నిజంగా నీ జీవితంలో సంతోషంతో దేవుడు అనుగ్రహించే ఆ సమాధానంతో, ఆనందముతో ఈ లోకంలో ఉన్నవన్నీ నాకు పెద్దగా లెక్క కాదు, ఎందుకంటే నా దేవునిలో ఉన్న సంతోషం నాకు అన్నిటికంటే కూడా ఉత్తమమైంది అని హృదయపూర్వకంగా చెప్పగలిగే విధంగా ఎందుకు లేము? ఏదో చెప్తున్నామంటే అలా అనాలి కాబట్టి అనే విధంగా చాలామంది జీవితాలు ఉంటున్నాయి. ఎందుకు నాకు ఇది అవసరం లేదు, నేను దీన్ని తిరస్కరిస్తున్నాను, రిజెక్ట్ చేస్తున్నాను అని ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఈ లోకములో ఉన్నటువంటి ఈ శరీరాశులు మన దగ్గరికి వచ్చినప్పుడు అంటే క్రమక్రమంగా ఎందుకు జయించలేకపోతున్నాం? నేను అనేది ఓవర్ నైట్ మనం అన్నిటినీ జయించేసేవాళ్ళం అవుతామని నేను ఎవరికి చెప్పటం లేదు, కానీ ఎందుకు జయించే వ్యక్తిగా క్రమక్రమంగా, ఉదాహరణకి చదువు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నర్సరీ, తర్వాత ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ ఇలా మొదలవుతాయి. వాళ్ళు నేర్చుకుంటున్నారనడానికి నిదర్శనం ఏంటంటే క్రమక్రమంగా ఒక్కొక్క స్థాయి పైకి వెళ్తూ ఉంటారు. అలా ఎందుకు క్రైస్తవ జీవితంలో మనం 20 సంవత్సరాల క్రితం నువ్వు ఎక్కడున్నావు, ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు? 10 సంవత్సరాల క్రితం నువ్వు ఎక్కడున్నావు, ఈ రోజున ఎక్కడున్నావు? నేను అడిగేది వ్యక్తిగతంగా దేవునితో నీకున్న సంబంధం, బ్రదర్తో సంబంధమా, లేకపోతే ఇంకా మిగతా బ్రదర్సు పరిచారకులతో సంబంధమా? ఇవి కాదు. ఇవన్నీ నేను ఇందాక చెప్పినట్టుగా బై ప్రోడక్ట్స్. అసలైనది ఫలం, అసలైనది నిన్ను అసలు దేవుడు ఎందుకు కోరుకున్నాడు అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ విషయంలో నేను వృద్ధి చెందుతున్నానా? దేవునితో నా సహవాసం అభివృద్ధి చెందిందా అనేది మనందరం వ్యక్తిగతంగా వేసుకోవాల్సిన ప్రశ్న, చేసుకోవాల్సిన పరీక్ష. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాట ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట. అది మనం పాత నిబంధనలో కూడా చూస్తాం. అబ్రహాము జీవితంలో జరిగినటువంటి సంఘటనలోంచి చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో ఉన్నటువంటి 22:2. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పెను. చాలు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాటల్లో ఆయన 2 చాలా ఇంపార్టెంట్ పదాలను పెట్టాడు. అదేంటంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని. అబ్రహాముకి ఒక్కడే కుమారుడు ఉన్నాడు, శారాతో పుట్టినవాడు. ఒక్కడై ఉన్న నీ కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును. నీకు ఒక్కడే ఉన్నాడు, నువ్వు ప్రేమించేవాడు. ఆ కుమారుణ్ణి తీసుకెళ్ళి నేను చెప్పబోయే దగ్గర దహన బలిగా అర్పించు.
ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి ఏదైనా అడుగుతున్నప్పుడు ఇలా అడుగుతారా? నీకు ఒక్కటే ఉంది కదా ఆ వస్తువు, అది నాకు ఇచ్చేసే అంటారా? అలా అడగరు. అలా గుర్తు చేస్తే కనుక మనం ఇస్తామా? నాకుంది ఒక్కటే, నువ్వే చెప్తున్నావు కదా, నీకు ఎందుకు ఇస్తాను నేను అంటాం. ఇది పరీక్ష అనడానికి నిదర్శనం దేవుడు అడిగిన విధానమే. ఆయన అన్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని నేను చెప్పే దహనబలి దగ్గరికి, నేను చెప్పే పర్వతం మీదకి వెళ్ళి నువ్వు దహనబలిగా అర్పించు అన్నాడు. అసలు అబ్రహాం ఎన్నడూ కూడా ఊహించుండడు ఇలాంటి సంగతి. ఎందుకంటే దేవుడు ఆయన ఎంతగానో నన్ను దీవిస్తున్నాడు, నీ సంతానం వృద్ధి చెందుతుంది అన్నాడు, ఆకాశ నక్షత్రాల కంటే నీ సంతానం అధికమవుతుంది అన్నాడు కదా. అసలు దేవుడు దహన బలిని, అందులో ముఖ్యంగా నరబలిని కోరుకుంటాడు అనేది అబ్రహాంకి ఎన్నడూ కూడా ఊహల్లోకి కూడా వచ్చి ఉండదు. ఎందుకంటే నరబలి కోరుకునేది అన్య దేవతలు, కొంతమంది నరబలిని కోరుకునేది అబ్రహాముకు తెలిసి ఉండొచ్చు. కానీ దేవుడు, సమస్తాన్ని సృజించిన సర్వశక్తిమంతుడైన దేవుడు నరబలిని కోరతాడా అనేది అబ్రహాం ఎన్నడూ ఊహించుండడు. కానీ ఇది భయంకరమైన పరీక్ష అబ్రహాంకి. ఆ పరీక్ష ఏంటంటే, తనకి ఇష్టమై ఉన్న, ఇంకా తన కుమారుడి కంటే ఈ లోకంలో ఇష్టమైంది ఏమీ లేదు. మన పరిస్థితి వేరు, ఇక్కడ ఉన్న చాలామంది పరిస్థితులు వేరు. కారణం ఏంటంటే మనకి ఇష్టమైంది మన శరీరం. అబ్రహాంకి ఆల్రెడీ 100 సంవత్సరాలు దాటిపోయినాయి. ఇంకొప్పుడు ఎక్కడున్నాడంటే అబ్రహాము, నన్ను పిలిస్తే అలా వచ్చేస్తాను ప్రభా అన్న పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో అబ్రహామును గనక నీ దేహాన్ని సజీవమైన యాగంగా అర్పించు అంటే అంతకన్నా ప్రభా అంటాడు. కాబట్టి అబ్రహాముని దేవుడు కోరుకుంది, నీ ఒక్కడై ఉన్న నీవు ప్రేమించే కుమారుడు నువ్వు. ఆ ప్రేమించే కుమారుడు ఒక్కడై ఉన్నవాడు మన జీవితంలో ఎవరు అంటే మన శరీరం. మనకు ఒకటే శరీరం ఉందా, ఇంకెక్కువ ఉన్నాయా? మనం ప్రేమిస్తామా శరీరాన్ని? లేదా. ఆయన అందుకే ఈ శరీరాన్ని కోరుకుంటున్నాడు. అబ్రహాము జీవితంలో ఆ తర్వాత జరిగింది చూడండి. ఆయన ఇంకొక ప్రశ్న కూడా వేయలేదు. అబ్రహాము వెళ్ళిపోయాడు, దాన్ని అంతా సమకూర్చాడు. చివరికి చూడండి 12వ వచనం చూడండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీయూ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చాలు. చూడండి, ఇక్కడ దేవుడు భయాన్ని దేంతో కొలిచాడు అంటే, దేని ద్వారా పరీక్ష చేశాడు అంటే విధేయత ద్వారా. ఇక్కడ అంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న కుమారుని ఇయటానికి నువ్వు వెంతీయలేదు కనుక దీనిని బట్టి నువ్వు నాకు భయపడేవాడు అంటే రెవరెన్స్. నువ్వు నన్ను ప్రేమించి నా పట్ల విధేయత కలిగిన వాడవని నాకు అర్థమైంది. ఇక్కడ ఉన్న మనందరినీ దేవుడు ఈ ప్రశ్న వేస్తే మనం ఎక్కడ నిలబడతాం? నీవు నా పట్ల విధేయత కలిగిన వ్యక్తివని నాకు దీనిని బట్టి అర్థమైందంటే మనం ఆ ప్రశ్నను పూరించాలంటే దేన్ని బట్టి? నీ దేహాన్ని సజీవ యాగంగా అర్పించమంటే దాని అర్థం నీ కన్నులు నాకు లోబడి ఉండాలి. నీ కన్నులు దేన్ని చూస్తున్నాయో అది నాకు లోబడి ఉండాలి. అది దేవుడు కోరుకుంటుంది. నువ్వు చేస్తూ ఉన్న క్రియలు, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు, నీ ఆలోచనలు, ఇవి నాకు లోబడి ఉండాలి. అది దేవుడు కోరుకుంటుంది. దేహాన్ని నాకు సజీవయాగంగా అర్పించమంటే నీ శరీరం అంటే నీ కన్నులు, నీ శరీరం అంటే నీ నాలుక, నీ శరీరం అంటే నీకున్న అవయవాలు. ఆ అవయవాలని నీవు ఎవరికి అర్పిస్తున్నావు? నీ కన్నులని ఫోన్కి అప్పగించి ఆ ఫోన్లో ఉన్న ఏది లభిస్తే అది నువ్వు గనక చూసే వ్యక్తిగా ఉంటే దేవుణ్ణి ఆరాధించటంలో, దేవుణ్ణి మహిమపరచటంలో ఫెయిల్ అవుతున్నాం అనేది అర్థం. నీ నాలుక ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే, ఇతరులని బాధ పెట్టే విధంగా లేకపోతే దుర్భాషలాడే విధంగా కనుక నీ నాలుక పనిచేస్తూ ఉంటే దేవుణ్ణి నువ్వు మహిమపరుస్తున్నట్లుగా, ఆయన ఆరాధిస్తున్నట్లుగా కాదు.
అది ఈ లోకంలో జరిగే పని. దేవుణ్ణి ఆరాధించటం అంటే నా కన్నులు నీ ఆధీనంలో ఉంటాయి ప్రభువా. అది అపవిత్రమైన దాన్ని చూడటానికి అది శోధించబడినప్పుడు దాని నుండి నేను నా కన్నులను తిప్పుకొని నీకు అప్పగించుకుంటాను ప్రభువా. అది ఆరాధన, అది బలి, అది సజీవమైనటువంటి బలి. చనిపోయిన దాన్ని తీసుకొచ్చి బలి ఇవ్వటం కాదు. ఇంకా నాకు ఇంక ఈ కన్నులు ఎలాగూ పోయాయి, ఇంక ఇప్పుడు ఎలాగూ ఉన్నా లేకపోయినా ఒకటే అన్నప్పుడు కాదు. ప్రియమైన యవనస్తులారా, మీ జీవితాలలో నీకు ఇంకా సమయం ఉండగానే నీ కన్నులను దేవునికి బలిగా అర్పించడానికి నువ్వు ఇష్టపడితే నీ జీవితం దేవుని చేత అద్భుతముగా దీవించబడి ఆయన నామానికి మహిమ కలిగే విధంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ మన కన్నులు దేన్ని చూస్తున్నాయో మనకి తెలుసు. ఇప్పుడు భౌతికంగా చూసే వాటినే కాకుండా ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత వర్చువల్గా మనం చూసేవి. నువ్వు ఆరాధించాలని దేవుని నిజంగా కోరుకుంటే, నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తుని నువ్వు ఆరాధించాలని కనుక కోరుకుంటే, నీ కన్నులని ఆయనకు ఆరాధనగా సజీవమైన యాగంగా నువ్వు సమర్పించుకో. నేను చిన్నప్పుడు హతసాక్షుల గురించి పుస్తకాలు చదువుతున్నప్పుడు అప్పుడు ఏమనిపించేదంటే, ఏ రోజుకైనా ఇలా హతసాక్షి అవ్వగలమా అనిపించేది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలని ఓర్చుకుని సజీవంగా వాళ్ళు తగలబెట్టబడ్డారు, దహించి వేయబడ్డారు. కొంతమంది ఏమో ప్రాణాలు తీసివేయబడ్డారు, లేకపోతే మృగాలకు వేయబడ్డారు. కానీ వాస్తవానికి అలాంటి పరిస్థితులు మనకు రావు. ప్రతిరోజు మనకు ఎదురయ్యే పరిస్థితి ఏంటంటే, నువ్వు హతసాక్షిగా మారడం అంటే నీ కన్నులను దేవునికి అప్పగించటం, నీ నాలుకను దేవునికి అప్పగించటం, నీ మైండ్ని దేవునికి అప్పగించటం, నీవు నీ ఆలోచనలు నీకున్న సర్వస్వాన్ని దేవునికి బలిగా అర్పించటం. ఆ బలిగా అర్పించడానికి నీవు ఇష్టపడితే దేవుడు దాన్ని ఎంతగానో ఇష్టపడి నీ జీవితము ద్వారా ఆయన నామం మహింపరచబడుతుంది. నిన్ను చూసిన వాళ్ళు ఈ వ్యక్తి డిఫరెంట్గా ఉన్నాడు, ఈ వ్యక్తి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు అనడానికి ఆయన యొక్క ప్రవర్తనే నిదర్శనం. నీ స్కూల్లో, నీ కాలేజీలో, లేకపోతే నీ ఉన్నటువంటి వర్క్ ప్లేస్లో దేవుని యొక్క నామం మహింపరచబడటం అంటే నువ్వు సువార్త చెప్పడం అంటే నువ్వు జీవించటం. అంతేకాని పలానా మీటింగ్కి రండి అడగచ్చు, తప్పులేదు. నీ జీవితాన్ని, నీ జీవితంలో ఉన్న ఫలాన్ని చూడకుండా ఈ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి కూడా నువ్వు చెప్తున్న దాన్ని చేయటానికి ఇష్టపడరు. నీ జీవితంలో గనక దేవుణ్ణి మహిమపరిచే విధంగా నీ ప్రవర్తన ఉంటే, నీ ప్రవర్తనను బట్టి వాళ్ళు ఆకర్షించబడతారు. నేను చాలామంది సాక్ష్యాలు విన్నప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ వ్యక్తి నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసండి, కానీ 2-3 సంవత్సరాల నుంచి మీ ఈ చర్చికి వస్తున్నాడు, ఏంటి ఇలా మారిపోయాడు, అసలు ఏం జరుగుతుంది అక్కడ అని తెలుసుకుందామని నేను వచ్చాను అని చెప్పిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. అంటే వాళ్ళ జీవితాలు సువార్తగా వాళ్ళకి వెళ్ళాయి. నీ జీవితం ఎలా ఉంది? అందుకే దేవుడు కోరుకుంటున్నాడు, సజీవమైనటువంటి యాగంగా నీ శరీరాన్ని ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, ఇంకా దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఇంకొన్ని మాటల్ని 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనము 20 చూసుకుందాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 19-20 చదువుతున్నారా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి అని దగ్గర నుంచి చదువు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. యేసుక్రీస్తు మనల్ని సిలువలో ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించి విమోచించాడు. ఆ విమోచించింది
మనకున్న సర్వస్వాన్ని కూడా ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన రాజ్య వారసులుగా చేయటం అంటే మనకున్న సర్వస్వాన్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన మనం చూస్తున్నటువంటి ఈ కన్నులు మనకున్న ఏదైనప్పటికీ కనిపించేవి కనిపించనివి సమస్తము కూడా ఆయన సొత్తు. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టానికి వాడుకుంటున్నాం. మరలా ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని స్తుతిస్తున్నాం. ఆయన దగ్గరికి వచ్చి నేను ఆయన బిడ్డనని చెప్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న సర్వస్వాన్ని కూడా ఆయన తన సొత్తుగా, తన రక్తాన్ని వెలగా చెల్లించి ఆయన తన సొత్తుగా చేసుకున్నాడు. తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయనకున్నది ఏది కూడా దాచుకోలేదు. ఆయన ఎంత స్వార్థమో ఇది ఆలోచించండి. మనం చేసేది ఆయన తనకున్నది ఏది దాచుకోకుండా ఆయన దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఆకారమందు మనుష్యునిగా కనపడి దాసుని స్వరూపాన్ని ధరించుకొని శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకొని, ఆ మాట చదువుతుంటే నాకు అనేక సార్లు ముందుకి కదలదు. శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఎవరూ తగ్గించలేదు ఆయన్ని. దాసునిగా కనపడ్డాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు దాసులు కారు. ఎందుకంటే ఏదో ఒక పనిలో నువ్వు కూడా బాసువే. కానీ యేసుక్రీస్తు తన్ను తాను అంతగా తగ్గించుకుంది. ఎందుకంటే నిన్ను నన్ను తన సొత్తుగా మార్చుకోవడానికి, తన బిడ్డలుగా చేసుకోవడానికి. మనం అంటున్నాం నేను నీ బిడ్డనే ప్రభా, కానీ ఇది మాత్రం నా ఇష్టం. ఆయన బిడ్డగా మార్పు చెందటం అంటే నీకున్న సర్వస్వము కూడా ఆయనకు చెందటం. నీ కన్నులు, నీ నాలుక, నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ జీవితం మొత్తం ఆయనకి బలియాగంగా అర్పించటం. అది దేవుడు కోరుకుంటున్న ఆరాధన. అది క్రొత్త నిబంధనలో ఆయన మనకు అనుగ్రహించినటువంటి భక్తి. అలా జీవించటానికి నీ జీవితంలో నీవు తీర్మానం చేసుకుంటే అది అన్నిటికంటే కూడా శ్రేష్టమైన జీవితం. నీకు ఈ ఫోన్స్లో కనిపించేవి, ఈ లోకంలో కనిపించేవి, ఇదంతా కూడా ఆవిరి వంటి మాయ. నువ్వేదో అనుకోవచ్చు కొంతకాలం నేను దీంట్లో ఆనందాన్ని అనుభవిస్తానని, కానీ అది తీసుకువచ్చేటటువంటి భయంకరమైన వేదన, అశాంతి నీ జీవితంలో ఇంకెన్నడూ కూడా నువ్వు దాని నుంచి విడుదల పొందలేవు. అందులోనే పరిగెడుతూ ఉంటే ఒకవేళ ఒక్కటి కనుక మనిషి జీవితానికి సంతోషాన్ని ఇవ్వగలిగితే ఎందుకు ఈ కొత్త కొత్తవన్నీ బయటకు వస్తున్నాయి? డ్రగ్స్ అని, ఇంకా దానికంటే ఇంకా రకరకాలైన పోకడలు, రకరకాలైన కల్చర్స్ ఎందుకు బయటకు వస్తున్నాయి అంటే మనిషికి సంతృప్తి లేదు. ఇవి ఎన్ని చేసినా, ఎన్ని రకాలుగా వీటిని ఎక్స్ప్లాయిట్ చేసినా మనిషి యొక్క జీవితానికి సంతృప్తి లేక ఎండమావులు వెనకాల పరిగెడుతూనే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన యవనస్తులారా, మీ జీవితాలలో దేవుని యొక్క సంతోషాన్ని, సమృద్ధి అయిన ఆయన జీవాన్ని, ఆయన అనుగ్రహించే సంతృప్తికరమైన జీవితాన్ని మీరు కట్టుకోవాలంటే మీ శరీరాన్ని సజీవమైన యాగంగా ఆయనకు అప్పగించి, విలువ పెట్టి కొనబడిన వారు కనుక, విలువ పెట్టి కొనబడ్డారు కాబట్టి మీ దేహంతో, మీకున్న కన్నులతో, మీకున్న తెలివితేటలతో, మీకు దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో ఆయనను మహింపరచండి. అది నిజమైనటువంటి ఆరాధన. అలాగే చూడండి, పౌలు చెప్పిన ఒక మాట రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 నుండి 14. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. చాలు. మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు
మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అవయవములు అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కన్నులు, లేకపోతే చెవులు, లేకపోతే ఈ నోరు, మనకున్న అవయవములన్నిటినీ దుర్నీతి సాధనాలుగా కాకుండా దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు అప్పగించుకోండి. నీతి సాధనాలుగా వాటిని అప్పగించండి. అది దేవుడు కోరుకుంటున్నటువంటి ఆరాధన, దేవుడు కోరుకుంటున్న భక్తి. ఇవన్నీ చేయటానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అక్కడే చెప్పబడిన ఆ మాట చూడండి. మీరు ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు, అంటే మీరు పాత నిబంధన భక్తులు కారు. యేసు క్రీస్తునందు పాపము నుండి విమోచించబడి ఆయన రక్తమందు కడుగబడి పరిశుద్ధాత్మకు వారసులుగా ఉన్నటువంటి నూతన నిబంధన ప్రజలు, ఆయన యొక్క బిడ్డలు. కాబట్టి పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. నిజంగా చెప్పాలంటే పాపం ప్రభుత్వం చేయదు, కానీ మనం ఏం చేస్తామంటే అది జస్ట్ ఇలా కొద్దిగా టెంప్టేషను, ప్రెషర్ ఇవ్వగానే మనమే వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి లోబడిపోతాం. దేవుణ్ణి కనుక మనం ప్రతిరోజు ప్రభువా ఈ శరీరం యొక్క సాధనాలన్నీ కూడా నీకు నీతి కొరకు ఉపయోగించబడాలి, నా శరీరంలో ఉన్న అవయవాలు నీతి సాధనాలుగా ఉండాలి ప్రభువా, నీ నామాన్ని మహిమపరచాలి, నీకు ఘనమైన రీతిలో, ప్రయోజనకరమైన రీతిలో నేను ఉండాలి. అటువంటి కృప నాకు దయచేయి. పరిశుద్ధాత్మ ద్వారా నన్ను ప్రతిరోజు బలపరచు, జయించే వ్యక్తిగా నన్ను చేయి అని కోరితే నీకున్న అపజయాలన్నిటిలో నుండి ఆయన క్రమక్రమంగా నిన్ను బలపరిచి నువ్వు జయించే వ్యక్తిగా ఆయన నిన్ను నడిపిస్తాడు. అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం, అది నిజమైనటువంటి విశ్వాసపు యాత్ర. ఆ విధంగా నువ్వు జీవించడం ప్రారంభిస్తే నిన్ను చూసిన వాళ్ళు, నీకు తారసపడిన వాళ్ళు నీ జీవితం ద్వారా దీవించబడతారు. నీ కుటుంబం నీ వలన దీవించబడుతుంది, నీ అన్నదమ్ములు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ వలన దీవించబడతారు. నీ జీవితం ఉత్తమమైనదిగా, శ్రేష్టమైనదిగా, అనుకూలమైనదిగా, దేవునికి ఇష్టమైనదిగా మార్పు చెంది నువ్వు సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తావు. నీకున్న దాంట్లో సంతృప్తి కలిగి ఉంటావు. నీకు అవసరమైన ప్రతిదీ దేవుడు దయచేస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆ నీతి రాజ్యము ఏది అంటే దేవుని కొరకు సజీవమైనటువంటి యాగంగా అప్పగించుకొని ముందుకు వెళ్ళటం. అటువంటి కృపను దేవుడు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. దయచేసి లేచి నిలబడినట్లయితే ఈ భయంకరమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఈ కన్నులు ఏది చూడాలనుకుంటే దాన్ని చూపటానికి సిద్ధంగా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకా భవిష్యత్తులో ఏమొస్తాయో తెలియదు. నీ జీవితంలో నీ కన్నులు ఎవరికి అప్పగించబడ్డాయి? నీ కన్నులు ఆశించిన దాన్ని అంతా చూడటానికి నిన్ను నీవే అప్పగించుకుంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వెలపెట్టి తన రక్తాన్ని వెలగా చెల్లించి విలువ పెట్టి నిన్ను కొన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కన్నులు ఆయనవే. నీ మనస్సు, నువ్వు మనస్సులో ఎలాంటి ఊహలు కలిగి ఉన్నావో, ఎలాంటి ఆలోచనలని ప్రతిరోజు ఆలోచిస్తున్నావు, నువ్వు చూస్తూ ఉన్నవి నీ మనస్సును ఏ విధమైన ఆలోచనల వైపుకు నెడుతున్నాయో వాటన్నిటినీ ఆయన తన సొత్తుగా తన రక్తాన్ని చిందించి ఆయన కొన్నాడు. ఈరోజు నీ జీవితంలో నీవు గ్రహిస్తే, ఏ విషయంలో నీవు ఆయనకు అవిధేయుడిగా, అవిధేయురాలుగా ఉంటున్నావో గ్రహిస్తే, ఆయన ప్రేమ స్వరూపి నిన్ను త్రోసివేయకుండా, నిన్ను క్షమించి
నీ పట్ల ఓపికతో సహనముతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి వస్తావని. నీవు ఏ వయస్సు వ్యక్తివైనప్పటికీ నీ కన్నులు దేన్ని చూస్తున్నాయో నీవు ఒక్కసారి పరీక్షించుకో. నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ నోరు, నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకో. ఈ దేహము దేవుణ్ణి మహిమపరచటానికి నీకు ఇవ్వబడింది. దేహాన్ని పక్కన పెట్టి భక్తిని చేస్తానంటే అదంతా భ్రమ. నా హృదయము దేవునిదే అని దేహంతో మనకిష్టం వచ్చినట్లుగా జీవిస్తే అది సాతాను చేసే మోసం. అందుకే యోహాను పత్రికలో ఉంది, శరీరాశ నేత్రాశ జీవపు డంబం. చూడండి, శరీరాశ నేత్రాశ ఈ రెండు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ రెండు దేహంలోనివే. నీవు ఒక తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు ఎంతో కనికరం కలిగిన వాడు. ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా నీవు నూతన నిబంధన విశ్వాసిగా జీవించడానికి నీకు సహాయం చేస్తాడు. పాపమిక నీ మీద ప్రభుత్వము చేయకుండా ఆయన నీకు కృప చూపుతాడు. ప్రియమైన అవనస్తుడా, నీ జీవితం దేనికి అప్పగించుకుంటున్నావు? నీతికా, దుర్నీతికా? ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపామయుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయంలోనూ ముద్రించండి తండ్రి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని బ్రతిమాలుకుంటున్నాను అని నీవు రాయించావు ప్రభా రోమీయులకు రాసిన పత్రికలో. తండ్రి, మా శరీరము, మా దేహము నిన్ను మహిమపరచడానికి మాకు ఇవ్వబడింది తండ్రి. అందుకే అబ్రహాము తన ఒక్కడై ఉన్న కుమారుణ్ణి, తాను ప్రేమించే కుమారుణ్ణి నీకు ఇచ్చివేయడానికి కూడా వెనుతీయలేదు ప్రభా. ఎందుకంటే నిన్ను అంతగా ప్రేమించి నీ కొరకు తనకున్న సర్వస్వాన్ని అప్పగించడానికి ఇష్టపడ్డాడు తండ్రి. ప్రభా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రభా ఈ మాట వారి హృదయములలో నిజమైనటువంటి ప్రేరేపణ కలుగు చేయడానికి సహాయం చేయండి తండ్రి. గో ప్రభా, ఎవరైతే ఇంకా తండ్రి తమ కన్నులను తమకు ఇష్టం వచ్చినట్లుగా వాడుతూ ఉన్నారో, తమ దేహంతో తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నారో, వారి జీవితాలలో ప్రభా ఈరోజు ఒక గొప్ప మార్పును కలుగ చేయండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ ఉన్న యవనస్తులను ముట్టండి తండ్రి. ఇగో ఈ లోకములో ఉన్న వారికి భిన్నంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. ఈ ఫోన్స్ ద్వారా కానీ, లేకపోతే టీవీల ద్వారా కానీ, ఈ లోకములో కనపడే దేని ద్వారా కానీ తండ్రి వీరు అపవిత్రపరచకుండా పడకుండునట్లుగా ప్రభా, పాపము వీరి మీద ప్రభుత్వము చేయకుండానట్లుగా ప్రతిరోజు వీరికి సహాయం చేయండి ప్రభా. ప్రతిరోజు నీ దగ్గరికి వచ్చి వారి జీవితంలో వారి యొక్క ప్రతి మాలిన్యమును తండ్రి నీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా వారిని బలపరచండి తండ్రి. ప్రభా, నీ కొరకు మహిమ సాధనాలుగా తండ్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరూ కట్టబడినట్లుగా సహాయం చేసి, ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి ఆ విధంగా తండ్రి నీలో వర్ధిల్లడానికి సహాయం చేయమని, నీలో ఫలించినట్లుగా కృప చూపమని, ఆ ఫలముల ద్వారా అనేకుల జీవితాలకు దీవెనకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ఆ ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వదించుము మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయా. ఆశీర్వదించుము మమ్ము దేవా,
నిండైన దీవెనతో పంపుమయా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామిన్ను మేలులను. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామిన్ను మేలులను. పొందేదామిన్ను మేలులను. పొందేదామిన్ను మేలులను. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆదరణ సహవాసం ఇక్కడ కూడి ఉన్న వారికి, వారి కుటుంబాలకు, అలాగే సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, మీలో ఏదైనా ముఖ్యమైన అవసరత ఉంటే ప్రార్థన చేయించుకోవడానికి రండి.